God, we look to you tonight. Above the singing, God, above the music, above the songs, let your name be lifted high, Jesus. Let your name be honored, God. And we commit all that we are to you, God, and everything that we do. And we reach towards you, Jesus. Heavenly Father, we praise you. Jesus, Son of God, we praise you. Holy Spirit, we praise you, Lord. Isaiah chapter 11 verse 2. The Spirit of the Lord Jesus rest upon me. The Spirit of wisdom and understanding rests on me. The Spirit of counsel and might rest on me. The Spirit of knowledge and the fear of the Lord rests on me. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఆత్మ మనపై నిలుచునుగాక, అది విజ్ఞానమును వివేకమును వసగు పరిశుద్ధాత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానము దైవభీతి దయచేయు ఆత్మ. థ్యాంక్ యూ జీసస్. We praise you, Jesus. We love you, Jesus. Lord Jesus, one or two gathered in your name, you will be there, Lord. Your presence will be there, Jesus. ప్రభువా, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే మీ నామాన్న ఎవరైతే స్తుతి ఆరాధన వాక్యమును ధ్యానిస్తారో, మీ వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారి యందు మీరున్నారు ప్రభువా. యేసయ్యా, మీరిక్కడ ఉన్నారని, మా సన్నిధిలో మీరు చూస్తున్నారని ఈనోక్ అయ్యా, అతను ఎంత గొప్పగా మీతో సావాసం చేశారు ప్రభువా. కాబట్టే మీరు అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు ప్రభువా. యేసయ్యా, అలాంటి సావాసంలోకి అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి ఆత్మలను కూడా ప్రభువా అలాగే దీవించమని, ఫలింపచేయమని అయ్యా, నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మదేవ నిజములోకి వెలుగులోకి నడిపించునుగాక. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. Dear friends, today is the topic about the hidden saint Enoch who walked with God. ఈనాడు హనోకు అన్న ప్రవక్త గురించి, మొట్టమొదటి ప్రవక్త, ఆయన గూర్చి మరి దేవాదేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి యథార్థంగా ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ అందరికీ ఈనోక్ గురించి, ఆయన ఎలా దేవునితో సావాసం చేశారో, మరి ఎలా ఆయన మాయమైపోయారో, మరి వాటి గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. నీతో నేను నడవాలని
నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్ని ఆశయ, ఓ యేసయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. అవును యేసయ్య, నీతో ఉండాలని, నీతో నడవాలని నా చిన్ని ఆశ. యేసయ్య నీ నామాన్న అది జరుగునుగాక. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరు కూడా మీతో నడవాలని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Dear friends, today is the topic about Enoch. Enoch walked with God. Enoch walked with God. Forward, preface, introduction. ముందు మాట, నా మనసులోని మాట. The very name Enoch biblically signifies dedicated. ఈనాకు అన్న పేరుకి అర్థం ఏమిటంటే డెడికేటెడ్ అంటే
సమర్పించుకోవటం. మరి హన్నాకు గురించి ఒక 20 మాటల్ని బైబిల్ మొత్తంలో వెతికి వాటిని మీ కొరకు మరి నా కొరకు సిద్ధపరచాను. ప్రతి మాటని కూడా బాగా ధ్యానించండి, ప్రతి మాటని పట్టుకోండి. ఎందుకంటే ఈ కోవిడ్-19 ఇలాంటి వైరస్ ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చూస్తామో ఎవ్వరికీ తెలీదు. కానీ ఒక ఈనోక్ ఎలాగా దేవునితో నడిచాడో, ఎలాగా దేవుడు అతన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయారో, మరి అలాగే నీవు నేను యేసయ్యతో నడవగలిగితే, వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని నీవు యేసయ్యతో నడవగలిగితే తప్పకుండా యేసయ్య ప్రతి ఒక్క విశ్వాసిని ఒక హనాకుని ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోయారో అలాగా మనమందరం కూడా యేసయ్య ద్వారా మనమందరం కూడా ప్రియులారా పరలోక రాజ్యానికి చేరుకుంటాం. కానీ పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మనము హన్నాకు అన్న మొట్టమొదటి ప్రవక్తను గూర్చి ధ్యానం చేద్దాం. ప్రతి మాటని గమనించండి ప్రియులారా. మొదటి మాట, కేన్ ఎల్డెస్ట్ సన్ ఈనోక్. జెనసిస్ చాప్టర్ 4:17. కయేనుకు మొదటి సంతానము అనగా మొదటి కుమారుడు హన్నాకు. ఆదికాండము 4:17. రెండవ మాట, ఈనోక్ లివ్డ్ అకార్డింగ్ టు హిస్ నేమ్. హన్నాకు మరి కేను పెట్టిన పేరును బట్టి ఆ పేరుకు తగ్గట్టుగా హన్నాకు గొప్ప జీవితాన్ని ఈ భూమి మీద జీవించారు ప్రియులారా. మూడవ మాట, ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ కేన్ అండ్ ద సిటీ విచ్ కేన్ బిల్ట్ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. జెనసిస్ చాప్టర్ 4:17-18. కయేను యొక్క పెద్ద కుమారుడు మరి కయేను ఆయన పెద్ద కుమారుడిని పేరిట ఒక మంచి నగరాన్ని సృష్టించాడు. ఆ నగరం పేరు హన్నాకు, సిటీ ఆఫ్ ఈనోక్. ఈనోక్ వాజ్ ద 7th ఫ్రమ్ ఆడమ్ ఇన్ ద లైన్ ఆఫ్ సేత్. హన్నాకు 7వ వ్యక్తి ఆదాము యొక్క వంశావళిలో చూసినట్లయితే. మరి 4వ మాట, ద ఫస్ట్ సిటీ మెన్షన్ ఇన్ ద బైబిల్, సిటీ ఆఫ్ ఈనోక్. బైబిల్లో మొట్టమొదటి నగరము సిటీ, మరి ఆ సిటీ పేరే హన్నాకు. మరి 5వ మాట, ఈనోక్ వాస్ ద ఫాదర్ ఆఫ్ మెతుసులా. మెతుసులాకు హన్నాకు తండ్రి, అనగా హన్నాకి పుట్టిన బిడ్డ మెతుసులా who lived for 969 years, the longest number of years ever a man lived on the face of this earth. Genesis chapter 5:18-24. 1 Corinthians chapter 1:3. Hebrews chapter 11:5. మెతుసులా హన్నాకు యొక్క కుమారుడు. మెతుసులా 969 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించారు. బైబిల్లో ప్రతి ఒక్కరి యొక్క ఈ భూమి మీద ఎంతకాలం జీవించారు అని మనము బైబిల్లో చూసినట్లయితే మెతుసులా అన్న ఒక్క వ్యక్తి మాత్రమే మొదటి స్థానంలో ఉన్నారు.
ఆయనే 969 సంవత్సరాలు ఈ భూమి మీద బతికారు. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు, 1 కొరింథీయులు 1వ అధ్యాయము 3వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం మీరు చదవండి. మరి మీకు తెలుస్తుంది అతను ఎంత కాలము ఈ భూమి మీద జీవించారని. 6వ మాట, డిసెండెంట్ ఆఫ్ సేత్ వాక్డ్ విత్ గాడ్ అండ్ టేకెన్ బై గాడ్. హన్నాకు దేవునితో నడిచారని, దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళిపోయారని, అతను చావుని చూడలేదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనము, హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము వచనములు 5, Genesis chapter 5 verse 18 to 24, Hebrews chapter 11 verse 5. 7వ మాట, Enoch is the very first prophet, says according to Jude verse 14. హన్నాకు మొట్టమొదటి ప్రవక్త, బైబిల్లోనే మొట్టమొదటి ప్రవక్త అని యాకోబు లేఖనాల్లో 14వ వచనము మీరు చదవండి. ఈనోక్ వాస్ ద వండర్ఫుల్ సెయింట్ ఆఫ్ గాడ్. హన్నాకు దేవునికి అతి ఇష్టకరమైన పునీతుడు. 9వ మాట, ద హిడెన్ ప్రాఫిట్, అనగా ఆయన చాలా తక్కువ ఆయన గూర్చి మనం వింటున్నాం. కాబట్టి ఆయన గూర్చి చెప్పాలంటే చాలా కష్టము. ఓపికగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ధ్యానం చేసి మరి వాక్యాన్ని వెతికి మరి దేవుని సహాయంతో, అనగా పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని అంశాలు, అసలు హన్నాకు దేవునితో ఎలా సావాసం చేశారు అన్న దాని గురించి మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. మరి ఈ మాటలు కూడా ప్రతి మాట కూడా మనం పట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రతి మాట కూడా అతి కష్టముతో వెతికి రాయటం జరిగింది ప్రియులారా. కాబట్టి ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ వాస్ ట్రాన్స్లేటెడ్, జెనసిస్ చాప్టర్ 5 verse 24. మొట్టమొదటి దేవుని యొక్క ప్రవక్త మాయమైపోయారు అంటే దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు ప్రియులారా. దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి చావునే చూడలేదంటే మనము ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే వాక్యము అమూల్యమైనది, నిజమైనది, నమ్మదగినది. మనకి ఫ్యూచర్ అదే. మన నూతన యెరూషలేముకి మనము అందరం కూడా చేరుకోవాలంటే హన్నా కన్నా మొట్టమొదటి ప్రవక్త ఆయన గూర్చి చదవాలి, ధ్యానం చేయాలి. ఆయన ఎలా సావాసం చేశారు అన్న అంశాల గురించే మీ ముందుకి తీసుకొచ్చాను ప్రియులరా. కాబట్టి జాగ్రత్తగా బైబిల్ పక్కన పెట్టుకొని, నోట్స్ పక్కన పెట్టుకొని, వాక్యాలను నోట్ చేసుకొని, మరి ప్రోగ్రామ్ అయిన తర్వాత బైబిల్ తీసి ప్రతి మాట మరి చదవండి ప్రియులారా, దాన్ని ధ్యానం చేయండి ప్రియులారా. కాబట్టి నీవు నేను కూడా ఒక హన్నాకులాగా జీవించాలి. మనమందరం కూడా ప్రభువు చెంతకి, మనమందరం కూడా సంతోషంగా నూతన యెరూషలేములోకి వెళ్ళటానికి మనము ఈ భూమి మీద ఆయన యందు సావాసము కలిగి ఉన్నట్లయితే ఆయనే మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు ప్రియులరా. కాబట్టి 11వ మాట, ఈనోక్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ అండ్ బిబ్లికల్ మిస్టరీ. హన్నాకు గురించి ఇప్పటి వరకు మిస్టరీ అనగా ఎవ్వరికి కూడా తెలియని ఒక అంశం ప్రియులరా. 12వ మాట, ఈనోక్ యాజ్ ఎ ప్రాఫిట్. ఈనోక్ knows about Noah's flood and the second coming of Christ
జీసస్. హన్నాకు ఒక గొప్ప ప్రవక్త. ఆయన దేవుని యందు మంచిగా ఆయన సావాసం చేశారు కాబట్టి, దేవునితో నడిచారు కాబట్టి, దేవుని యొక్క మనసు తెలుసుకున్నారు కాబట్టి, హన్నాకుకి మరి దేవుడు పంపించిన ప్రళయం నోహా ద్వారా, అనగా నోవా ఫ్లడ్, ఆయన దాని గూర్చి హన్నాకుకి ముందుగానే తెలుసు ప్రియులారా. అలాగే రెండవ రాకడ, క్రీస్తు అనగా యేసయ్య రెండవ రాకడ గురించి కూడా హన్నాకుకి తెలుసు అన్న విషయాన్ని మనము బైబిల్లో చదివినట్లయితే మనం తెలుసుకోగలం ప్రియులారా. మరి 13వ మాట, హన్నాకు, ఈనోక్ వాస్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ నోవా. హన్నాకు నోవాకి ముత్తాత. 14వ మాట, మోర్ ఓవర్ ఈనోక్ రోట్ ద స్టోరీ ఆఫ్ క్రియేషన్ సెంచురీస్ బిఫోర్. హన్నాకు మరి సృష్టిని గురించి హన్నాకు ఎప్పుడో ముందుగానే రాసి ఉన్నారు ప్రియులారా. మోసెస్ రోట్ హిస్ స్టోరీ. మోషే మరి హన్నాకు గురించి రాసి ఉన్నారు ప్రియులారా. 15వ మాట, ఇన్ ఫ్యాక్ట్ ఈనోక్ కేమ్ 400 years బిఫోర్ అబ్రహాం. అనగా హన్నాకు 400 సంవత్సరాలు అబ్రహాము కంటే కూడా ముందుగా నడిచిన గొప్ప విశ్వాసి, గొప్ప ప్రవక్త, మొట్టమొదటి ప్రవక్త. 16వ మాట, ఈనోక్ హ్యాడ్ టెస్టిమనీ దట్ హీ ప్లీజ్డ్ గాడ్ బై బీయింగ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. హీబ్రూస్ చాప్టర్ 11 verse 5 to 6. హన్నాకుకి ఒక గొప్ప సాక్ష్యం ఉంది ప్రియులారా. అతను దేవునితో సావాసము చేసినట్లుగా, ఆయనను ప్లీజ్ అంటే ప్లీజ్డ్ అంటే దేవుని మాటని వినుట, విన్న వాటిని ఆ విన్న దాన్ని బట్టి ఆయన జీవితంలో నడుచుకున్నాడు ప్రియులారా. దేవునికి ఎప్పుడు కూడా అతను వ్యతిరేకముగా నడవలేదు ప్రియులారా. విశ్వాసము లేకపోతే మనము దేవునితో సావాసం చేయలేం ప్రియులారా. కాబట్టి అతనికి గొప్ప సాక్ష్యము, దేవుని యందు హన్నాకుకి గొప్ప సాక్ష్యం ఉందని హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 5 నుంచి 6వ వచనం చదివినట్లయితే అతనికి ఒక గొప్ప సాక్ష్యము, దేవుని పట్ల హన్నాకుకి గొప్ప సాక్ష్యం ఉన్నట్లుగా అక్కడ మనకి తెలుస్తుంది ప్రియులారా. 17వ మాట, ఈనోక్ లివ్డ్ 365 years ఆన్ ఎర్త్. హన్నాకు 365 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. 18వ మాట, ఈనోక్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హెవెన్ ఓవర్ 5265 years above. Genesis chapter 5 verse 22, Zechariah chapter 4 verse 11 to 14, Revelation chapter 11 verse 4. హన్నాకు మరి భూమి మీద 365 సంవత్సరాలు బతికినట్లుగా, మరి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు 5265 సంవత్సరాలు పైగా అతను పరలోకంలో ఉన్నట్టుగా మరి మనము ఈ 3 రెఫరెన్స్ని చదవాలి ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనము, జకరయ్య అధ్యాయం 4 వచనము 11 నుండి 14 వరకు, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము వచనములు 4. కాబట్టి ప్రియులారా, మనము ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఆయన ఈ 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. 1 గంట మనము దేవునితో నడిస్తే
ఎంతో గొప్ప అనుభూతి, సంతోషము, ఎవ్వరు ఇవ్వలేనటువంటి ప్రశాంతత లభిస్తుంది ప్రియులరా. కానీ హన్నాకు గొప్ప ప్రవక్త, ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచారంటే 300 సంవత్సరాలు దేవునితో సావాసం చేస్తున్నారు ప్రియులరా. కాబట్టే ఆయన 5265 సంవత్సరాలు పైనే అతను పరలోకములో ఉన్నట్టుగా ఇక్కడ మనకు వాక్యములు, బైబిల్లో ఉన్న వాక్యములు మనకి తెలియచేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు బిడ్డలారా, ఈ సమయం ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ బైబిల్ని ఎక్కడుందో ఆ బైబిల్స్ని మీ పక్కన ఉంచుకోండి. ఎల్లవేళ ఆ బైబిల్ని తీసి చదవండి, దేవుని మనసు తెలుసుకోండి, వాక్యము రాసుకోండి, కంఠస్థం చేయండి. కంఠస్థ వాక్యములు ఉండాలి ప్రియులారా. ఆ వాక్యం మీలో ముద్రింపబడాలి. ఆ వాక్యమే మిమ్మల్ని పోషిస్తుంది. అనేక అరిష్టతల నుంచి మనల్ని, నిన్ను, నన్ను విశ్వసించిన ప్రతి విశ్వాసపు వీరుల్ని రక్షిస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రతి మాట, ప్రతి వాక్యము శ్రద్ధగా విని బైబిల్లో నోట్ చేసుకుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఆయన నాకు ఇచ్చిన తలాంతును బట్టి అతి కష్టముతో మరి రేయింబవళ్ళు ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని రాసుకొని, అయా మీ ముందుకి మీకు ఈ శుభవార్తను అందించాలని, ఇలాంటి వైరస్ మధ్య మనం జీవిస్తున్నాం ప్రియులారా. మనం కూడా ఒక హన్నాకు వలె మనం జీవించినట్లయితే ఖచ్చితంగా ధైర్యంగా నీ హృదయంతరంగం నుంచి ప్రభువు నీతో మాట్లాడతాడు ప్రియులారా. నీవు, నేను కూడా ప్రభు యేసయ్య నాలో ఉన్నట్లయితే మనము చనిపోం ప్రియులారా. ఎందుకంటే హన్నాకుని ఎలాగైతే ప్రభు తీసుకుని వెళ్ళిపోయారో అంత గొప్ప జీవితం మనం కానీ ఈ భూమి మీద జీవించగలిగితే, అలాగే దేవాదేవుడు మనల్ని కూడా ఆయన దూతల ద్వారా మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ప్రియులారా. కాబట్టి ప్రతి వాక్యాన్ని ధ్యానించాలి ప్రియులారా. మరి 19వ మాట, ఈనోక్ వాస్ raptured about 70 years before Noah was born. నోవా పుట్టక ముందు హన్నాకు 70 సంవత్సరాలు ముందుగా అతను మాయమైపోయారు, అనగా డిసపియర్డ్. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు అన్న మాటని మనము బైబిల్లో చదివినట్లయితే ఆ విషయం అందులో ఉంటుంది ప్రియులారా. మరి 20వ మాట, చివరి మాట, Enoch will come back and die as one of the two witnesses. Revelation chapter 11 verse 3 to 11. Enoch will come back and die as one of the two witnesses. Revelation chapter 11 verse 3 to 11. హన్నాకు మళ్ళా తిరిగి వస్తారని మరి 2-3 అతను సాక్షిగా, ఎలాగైతే అనేక ప్రవక్తలు, అనేక అపోస్తులు, పునీతులు ఎలాగైతే ప్రభు రాజ్యమును స్థాపించాలని, ప్రభు కొరకు ఎంతోమంది మార్టర్స్, అనగా ప్రభు కొరకు ఎంతోమంది చనిపోయారు ప్రియులారా. మరి అలాగే హన్నాకు కూడా మరుల వస్తారని మరి ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనంలో చదివినట్లయితే మీకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ 20 మాటల్ని మీరు చదవండి, దాన్ని ధ్యానం చేయండి. ప్రతి మాట జీవం కలది. ఇందులో ఏ ఒక్క మాట అయినా మీ ఆత్మను తాకిందని విశ్వసిస్తున్నాను యేసయ్య నామమున. ఈ మాటని దయచేసి ప్రియులారా, నీవు నిద్రించినప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, లేదా ప్రార్థనలో ఉన్నప్పటికీ
ఈ అంశాన్ని గురించి ఆలోచించండి. ప్రభు ఎలా హన్నాకుని చావు లేకుండా ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎవరు కూడా అతన్ని చూడలేదు ప్రియులరా. అలాగా నీవు నేను ఆయన రెక్కల చాటున మనం ఉండాలంటే, నూతన యెరూషలేములో మనం ఉండాలంటే మనము కూడా యేసయ్యతో నడవాలి ప్రియులరా.